వెల్కమ్ టు అనంత టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మిస్ వియా వర్మ. రౌడీ మళ్ళీ మ్యాజిక్ చేసేలా ఉన్నాడే అనుకుంటున్నారు అభిమానులు. అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి స్టార్లా దూసుకొచ్చిన సంచలనం విజయ్ దేవరకొండది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా విజయ్కి దక్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. బాలీవుడ్లోనూ భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న విజయ్ లైగర్తో పాన్ ఇండియా ట్రై చేసి అటర్ ఫ్లాప్ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చాడు. వెర్స్టైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ని నమ్మి 3 ఏళ్లు శ్రమించి చేసిన లైగర్ డిజాస్టర్ అనిపించుకోవడంతో విజయ్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అప్పటి నుంచి తన పంతాకు భిన్నంగా సైలెంట్ అయిపోయాడు. కొత్త ప్రాజెక్టులతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో సైలెంట్ గా కొత్త సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ కింగ్డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. టీజర్ తో అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ ఈ నెల 30న పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ ని దక్కించుకోవాలని విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో కింగ్డమ్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టీజర్ కూడా ఆసక్తిని రేకెత్తించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే విజయ్కి జోడీగా నటిస్తోంది. మిస్టర్ బచ్చన్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన భాగ్యశ్రీ బోర్సే కింగ్డమ్ ని తన గ్లామర్ తో హీటెక్కించేస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మూవీ మేకర్స్. హృదయం లోపల అంటూ సాగే ఈ పాటలో విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే లిప్ లాక్ లాగించేసి మళ్ళీ అర్జున్ రెడ్డి డేస్ ని గుర్తు చేసేశాడు. దీంతో నెట్టింట చర్చ మొదలైంది. కింగ్డమ్ తో రౌడీ స్టార్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తున్నాడు అని. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ని దక్కించుకోవటం ఖాయమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. తనదైన మార్క్ రొమాన్స్ తో విజయ్ దేవరకొండ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.